రెడ్డి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో 2వ చలివేంద్రాన్ని మైదుకూరు రోడ్డులోని బ్యాంకుల సముదాయం ఎదురుగా శ్రీ సుదర్శన్ టైల్స్ గ్రానైట్ దగ్గర జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామ గోవింద్ రెడ్డి సహకారంతో చల్లని మంచినీళ్లు చలివేంద్రాన్ని ఏర్పరచడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవింద్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, బోడపాటి రామసుబ్బారెడ్డి, వంకెల చిన్న పోల్ రెడ్డి, నేలటూరు సుబ్బారెడ్డి, కొండ వెంకటరామిరెడ్డి, మలుపు దినపత్రిక ఎండి రఘురాం రెడ్డి, ఈగ యాదారెడ్డి, రెడ్డి సేవా సంఘం అధ్యక్షుడు గంగసాని సాంబశివారెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగసాని వేణుగోపాల్ రెడ్డి, కోశాధికారులు బోవిళ్ల నందపాల్ రెడ్డి, కత్తెరపల్లె శ్రీనివాసులు రెడ్డి, కార్యదర్శి చెవ్వ వెంకటరామిరెడ్డి వారి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహాన్ని తీర్చేందుకు చల్లని నీటిని పాతచారులకు, చిరు వ్యాపారస్తులకు, ప్రయాణికులకు సేవలు అందించడం సంతోషకరమన్నారు. బద్వేల్ పట్టణానికి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిరోజు అనేక మంది వస్తుంటారని, నిరుపేదలు, పాదచారులు 1 లీటర్ నీటిని 5 రూపాయలతో కొని తాగలేని వారు ఎంతో మంది ఉన్నారని, అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఉచిత చలివేంద్రాలను ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజల దాహాన్ని తీర్చడమే కాకుండా వడదెబ్బ తగలకుండా మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని, ఎండ ఉన్న ప్రాంతాలలో ఎక్కువసేపు ఉండకూడదని వారికి తెలియజేశారు. రాబోయే రోజుల్లో నెల్లూరు రోడ్లో కూడా చలివేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజీ వేముల సుదర్శన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, గాజులపల్లి వెంకట సుబ్బారెడ్డి, యూనియన్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర్ రెడ్డి, వెంకట సుబ్బయ్య, ఐఓబి అసిస్టెంట్ మేనేజర్ పంగ చెన్న కృష్ణారెడ్డి, ఈ కార్యక్రమంలో రెడ్డి సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా చేసిన నేను తెప్పించిన రామరెడ్డి గారిని, దీనికి మన మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ గారు, ఎంపీపీ రామసుబ్బాడి గారు, ఎంపీటీసీ పోలరెడ్డి గారు, మన రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు సాంబశివాడి గారు, పెద్దలు మిగతా బ్రదర్స్ స్థానాలు అందరికీ వందనాలు. ముఖ్యంగా ఈ ఎండాకాలము సాంబశివాడి గారు పోయిన సంవత్సరం ఎలక్షన్లప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు తిరిగేటప్పుడు అన్న ఇక్కడ మనం ఒక చలివేంద్రం ఓపెన్ చేద్దాం, మన రెడ్డి సేవా సమితి తరఫున ఒక ఫ్రిడ్జ్ కావాలని అడిగినాడు. దానికి మన వెంకటరామరెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళందరూ వచ్చి పిలిచి అడిగినాక సరే కొనిపో సుబ్బారెడ్డి డబ్బులు ఇస్తామని చెప్పినాము. పోయిన సంవత్సరం దీన్ని కొనిచ్చి పోయిన సంవత్సరం మనం కాలేజీ దగ్గర పెట్టినాము. అదే సంవత్సరం మళ్ళీ ఈ నెలలో ఫోన్ చేసి ఈ సంవత్సరం ఓపెన్ చేస్తామంటే నువ్వు రావాలని గట్టిగా సాంబశివాడన్న అడగడం జరిగింది. సరే అన్న ఈ ఒక వారం ముందు లేను, ఒక వారం తర్వాత వస్తారని చెప్పి ఈరోజు రావడము, ఈరోజు ప్రారంభం చేయడము, దానికి అందరూ మన సహకారంతో ప్రజలందరూ బాగా చల్లని నీరు తాగి సుఖ సంతోషంతో బాగుంటాయని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీలో రెడ్డి సేవా సంఘం తరఫున గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవింద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ముత్యాల రామగోవింద్ రెడ్డి గారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సింగిల్ విండో ప్రెసిడెంట్ రమణ గారి మఠంలో మరి అదేవిధంగా బద్వేల్ మండల ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా సాంబశివారెడ్డి గారు, మా మండల అధ్యక్షులు రామసుబ్బారెడ్డి గారు, ఇంకా అనేక మంది నాయకులందరూ కూడా కలిసి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి రామగోవింద్ రెడ్డి గారు అన్నగారు పెద్ద మనసుతో బద్వేల్ మున్సిపాలిటీలో పేద ప్రజలు ఎవరైనా కూడా టౌన్లోకి వచ్చినప్పుడు ఏదైనా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాలంటే ఎక్కడికి వెళ్లకుండా చక్కటి వసతిని ఈ స్టేట్ బ్యాంక్కి ఎదురుగా అంటే అనేక బ్యాంక్స్ కానీ అనేక గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా సముదాయాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రజలు రావడం జరుగుతుంది. వారందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని వారు దాహార్తిని తీర్చుకుంటారని చెప్పి ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. రెడ్డి సేవా సంఘం బద్వేలు ఆర్గనైజేషన్ ద్వారా ఇది 2వ చలివేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్ర కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రజాదాతైన గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి శ్రీ ముత్యాల రామ గోవింద్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మనందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి బద్వేల్ మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే మా మండల అధ్యక్షులు బోడపాడు రామసుబ్బారెడ్డి గారు, జెడ్పీటీసీ వంకెల పోలరెడ్డి గారు, అలాగే నేలటూరు సింగిల్ విండో ప్రెసిడెంట్ మఠం
నేలటూరు సుబ్బారెడ్డి గారు, ఎంపీటీసీ వెంకటరామరెడ్డి గారు, అలాగే యత్నారెడ్డి గారు, చంద్రకృష్ణారెడ్డి గారు, అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ చలివేంద్రం ఈ రూపంలో మీరు చూస్తున్నారంటే ఇక వాస్తవంగా ప్రధానంగా దీనికి కష్టం వెనుక ఉంది. ప్రధానంగా ఇక్కడ ఏర్పాటు చేసడానికి మా కత్తెరపల్లి శ్రీనివాసరెడ్డి గత 4 రోజుల నుంచి చాలా కష్టపడి మా మలుపు దినపత్రిక ఎండీ గారు ఉండరు రఘురామరెడ్డి గారు అంటే ఇక్కడ ప్లేసులు సరైన వాళ్ళు ఇవ్వకపోవడంతో ఈ స్థలాల అన్వేషణ కోసం మేము రకరకాల ప్రదేశాలు అన్వేషించి సుబ్బారెడ్డి గారితో వెంకటరామరెడ్డి గారితో కాంటాక్ట్లో ఉండి ఇక్కడైతే మనవాడే సుదర్శన్ రెడ్డి ఇక్కడైతే పర్యవేక్షణలో ఉంటుందని ఈ బ్యాంకుల సమూహం అనేటువంటి సముదాయము మరి అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని మండుతున్నటువంటి ఎండల్లో చాలామంది దాహార్తలకు, ప్రయాణికులకు, బ్యాంకర్స్కి, బ్యాంక్ స్టాఫ్స్కి కూడా ఇక్కడ ఉపయోగంగా ఉంటుందని మా యూనియన్ బ్యాంకు మేనేజర్ అయినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు ప్రోత్సహించారు. సార్ ఈ ఏరియా అయితే బాగుంటుందని సార్ కూడా ఇక్కడ ఉన్నారు. ఆల్రెడీ వెంకటేశ్వర రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మరి ఇక్కడ సహకరించిన మా కమిటీ సభ్యులకి, అలాగే వచ్చినటువంటి అతిథులకు, పెద్దలకు ఇలాంటి చలివేంద్రాలు మరిన్ని కూడా బద్వేలుపట్నంలో ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాన్ని మనం పెంచేందుకు సహకరించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇక్కడ వెనకనే ఐఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గారు దస్తగిరి గారు వచ్చినారు, సార్ కూడా వచ్చినారు. అలాగే బ్యాంక్ స్టాఫ్ కూడా మన మాట మంచి ఆలోచన సార్ ఇది మీరు పెట్టడం అభినందనీయమని అని మన ప్రస్తుతాత అయినటువంటి రామగోవిందరెడ్డి గారికి మనందరి తరపున ఒకసారి ఘనంగా చెప్పడం ద్వారా అభినందనలు తెలియజేసుకుంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు బద్వేలుపట్నంలో జరిగేలాగా మీ అందరూ సహకరించాలని వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక మారు నమస్సుమంజలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాం.